స్వాగతం సుస్వాగతం యేసునామంలో ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరణించిన నాగదేశి సమాధానం గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి ఈ దినము రోజు వారి యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చే విధముగా మరి ఇక్కడ చేరిన గురువులు ప్రత్యేకంగా మన కంకిపాడు విచారణకర్తలుగా సెయింట్ మేరీస్ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేసి మరి ప్రస్తుతం అమెరికా దేశంలో మరి అక్కడ సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన విజయవాడ మేత్రాసనలో దైవాచన విభాగము ఇంకా అనేక విభాగాలలో వారి యొక్క సలహాలు ప్రోత్సాహముతో మన మేత్రాసనకు ఎప్పుడు తోడుగా మరి బిషప్ గారికి అదేవిధంగా మేత్రాసనకు అండగా ఉంటూ ఈరోజు మన మధ్య విచ్చేసిన మన ప్రియతమ గురువులు ఫాదర్ డేవిడ్ గారిని మీ అందరి తరపున మరి ముఖ్యంగా మరి అశోక్ వారి కుటుంబం తరపున ప్రత్యేకతగా ఆహ్వానం పలుకుదాం. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ స్వామి. అలాగే ఈరోజు ఈ పూజా బలిలో మరి భాగస్థులై నాగదేశి సమాధానం గారి కోసం శాంతి కోసం ప్రార్థిస్తూ అదేవిధంగా అశోక్ వారి కుటుంబానికి ఓదార్పునిస్తూ ఫాదర్ బాలయేస్ గారు అదేవిధంగా ఫ్రాన్సిస్ ఫాదర్ గారు మన సహాయక గురువులు ఇంకా చాలామంది గురువులు దారిలో ఉన్నారు. మన పూజా బలిలో పాలు పంచుకొని వారి కోసం ప్రార్థించడానికి వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వీరందరినీ కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. వెల్కమ్ ఫాదర్స్. ఈ పూజా బలిని నాగదేశి సమాధానం గారి ఆత్మశాంతి కోసం సమర్పించమని గురువులను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు ఈమెకు స్వర్గద్వారం తెరిచించునుగాక, ఈమెను స్వదేశమునకు చేర్చునుగాక. అతడ మరణముండదు కానీ శాశ్వత ఆనందమనును. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 21 రోజుల క్రితం అంటే పోయిన నెల 30వ తారీఖున మరి నాగదేశి సమాధానం గారు చనిపోవడం జరిగింది. ఈనాడు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు మరొకసారి ఆమెను జ్ఞాపకపరుచుకుంటూ ఆత్మను దేవునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కథోలిక విశ్వాసంలో దివ్య బలి పూజ అనేది దేవునికి అత్యంత ఆమోదయోగ్యమైన ఆరాధన. దివ్య బలి పూజ అనేది దేవుడు మెచ్చే ప్రార్థన ఆరాధన. అందువలన ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా సమాధానం గారి కోసం ప్రార్థన చేస్తూ
దేవుడు ఆమెకి నిత్య విశ్రాంతి దయచేయాలని, మరి స్వర్గంలో సకల దూతలతో సకల పునీతులతో కలిసి మరి మనందరి కోసం ప్రార్థన చేసే యోగ్యతను భాగ్యాన్ని ఆమెకు అనుగ్రహించమని చెప్పేసి ప్రత్యేకంగా ఇక దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమును చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తి గల పిత, నీవు శిలువ పరమ రహస్యముల ద్వారా మమ్ము బలపరిచితివి. నీ కుమారుని పునరుత్థానపు పరమ రహస్యంలో భాగమును దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన నీ దాసురాలైన నాగదేశి సమాధానము కనికరించి ఆమె అన్ని పాపములను మన్నించి పరలోకపు పునీతుల బృందంలో ఒకనిగా చేర్చుకొనుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అతడు మృతులు మరలా ఉత్థానమగుదురని విశ్వసించెను. మక్కబీయుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. శూరుడైన యూదా తన సైనికుల నుండి 2000 వెండి నాణెములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాపపరిహార బలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరలా ఉత్థానమగుదురని విశ్వసించెను కనుక ఈ పుణ్యకారము చేయించెను. చనిపోయిన వారు మరలా ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండెనేని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగము, మూఢత్వము అయ్యడిది కదా. కానీ భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదురని యూదా నమ్మినండనేని అతడు చేసిన కార్యము భక్తివంతమైనది, పవిత్రమైనది అగును. కనుకనే అతడు చనిపోయిన వారిని పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహార బలిని అర్పింపచేసెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతో ఉందిరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినది ఏమన్నా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరుపుము అనెను. అంతటా ఆకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరిచెతును అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా నాగదేశ్ అశోక్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ వారి తల్లి గారి యొక్క ఆత్మకు శాంతి కోసం ప్రార్థన చేయడానికి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. నేను పూజారంభంలో చెప్పినట్లుగా దివ్య బలి పూజ అనేది దేవునికి అత్యంత ప్రీతికరమైనది, ఆమోదయోగ్యమైనది, అది ముఖ్యమైన ఆరాధన. అందువలన మనం దివ్య బలి పూజను అర్పిస్తూ మరి ఆత్మల కోసం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దాని యొక్క ఫలితం వారు అనుభవిస్తారు. సమాధానం గారు నాకు తెలుసు, నేను కంకిపాడు విచారణ గురువుగా వచ్చినప్పుడు మొట్టమొదట మీ గ్రామం ప్రొద్దుటూరు గ్రామం వచ్చినప్పుడు సల్మాన్ మాస్టర్ అప్పుడు ఇక్కడ ఉపదేశంగా ఉన్నారు. మరి ఆయన ఈమె చేత నాకు ఫ్లవర్ బొకే ఇప్పించారు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయంలో నాకు బాగా గుర్తు, ఫోటో కూడా ఉంది నా దగ్గర, ఇంకా ఆ ఫోటో పంపించాను కూడా మొన్న కూడా. నేను సల్మాన్ మాస్టారు, నేను, సమాధానం గారు ముగ్గురు ఉన్న ఫోటో. ఆమె నాకు ఫ్లవర్ బొకే ఇస్తూ ఆహ్వానం, అంటే సంఘం తరపున ఆహ్వానం పలకడం జరిగింది. ఇంకా తర్వాత ఆమె ఎప్పుడు కూడా దివ్య బలి పూజలో ఎప్పుడు కూడా ఉండేది, ప్రార్థన చేస్తూ, ఎవరితో మాట్లాడేది కాదు ఎక్కువ. నాకు తెలిసి చాలా కామ్గా ఉండేది. తన పని తాను చేసుకుంటూ గుడికి వచ్చింది, ప్రార్థన చేసుకోవటం, పూజలో పాల్గొనటం, దివ్య సప్రదానం తీసుకోవటం, తర్వాత వెళ్ళిపోవటం. సో ఈ విధంగా అంటే కొంతవరకు నాకు తెలుసు. ఆమె చనిపోయే ముందు 2 రోజుల ముందు నాకు అశోక్ ఫోన్ చేశాడు. స్వామి, అమ్మకు బావలేదు, అసలు ఏం తినడం లేదు, మాట్లాడటం లేదు, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. నేను చెప్పాను, సరే పెద్ద వయసు కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మరి దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉంటూ కొంచెం అప్రమత్తత ఉండండి, మరి ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజుల తర్వాత, అంటే పోయిన నెల 30వ తారీఖున చనిపోయినట్లు నాకు సమాచారం వెళ్ళింది. నేను అప్పటికే ఇండియా రావడానికి నేను టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయిన రోజు 13వ తారీఖు, మొన్న 13వ తారీఖు మా నాన్నగారు చనిపోయిన రోజు. సో ఆ రోజు కల్లా నేను రావాలని చెప్పేసి ఎప్పుడో నేను టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, మరి పూజలో పాల్గొనడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణం గురించి మరణం తర్వాత జీవితం గురించి ఒకసారి మనం మననం చేసుకుంటే, మన క్రైస్తవ విశ్వాసంలో మననం చేసుకుంటే అసలు మరణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, లేకపోతే పునరుత్థానం అంటే ఏంటి అనేది ఈ అంశాలను మనం
స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జీవం అంటే ఆత్మ శరీరాల కలయిక. జీవం అంటే ఏంటి? ఆత్మ శరీరాల కలయిక. ఒక బిడ్డ పుట్టేటప్పుడు ఆత్మ శరీరాలతో, అంటే తల్లి గర్భంలోనే ఆత్మ శరీరాలను రూపొందించుకొని ఈ లోకంలో, అది జీవం. మరి మరణం అంటే ఏంటి? ఆత్మ శరీరాల ఎడబాటు. ఆత్మను, శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడటం, దాన్నే మనం మరణం అంటాం. జీవం అంటేనేమో ఆత్మ శరీరాల కలయిక, మరణం అంటే ఆత్మ శరీరాలు రెండు వేరు చేయబడటం. జీవం ఉన్నంత వరకు కూడా మనం మాట్లాడతాం, కదులుతాం, వేరే వాళ్ళు చెప్పేది వింటాం, ఏదైనా పని చేస్తూ ఉంటాం. కానీ మరణించిన తర్వాత ఒకసారి ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడిన తర్వాత ఇక మనం ఏమంటాం? కట్టె అంటాం. అంటే ఇక దానిలో చలనం ఉండదు. నువ్వేం చెప్పినా సరే, చాలామంది చనిపోయిన వ్యక్తుల మీద పడి ఏడుస్తారు, ఎన్నో మాటలు చెబుతారు, చాలా మాటలు చెబుతారు. మీరు గమనించండి, చాలా రాని మాటలు వచ్చేస్తాయి, అప్పుడు చాలా మాటలు వస్తూ ఉంటాయి. కానీ లాభం లేదు. వారు మనం ఏం చెప్పినా సరే వినే స్థితిలో లేరు. అంటే వారిలో జీవం వేరు చేయబడింది. అయితే మరణించిన తర్వాత ఏం జరుగుద్ది? ఆత్మకి ఏం జరుగుద్ది? తర్వాత శరీరానికి ఏం జరుగుద్ది? ఆత్మ ఒకవేళ కనుక చనిపోయే ముందు దేవ ఇష్టప్రసాద స్థితిలో చనిపోతే కనుక ఆ ఆత్మను దేవదూతలు దేవుని యొక్క సాన్నిధ్యానికి తీసుకువెళ్తారు. దేవ ఇష్టప్రసాద స్థితిలో చనిపోతే శరీరం ఏమవుద్ది? మనం తీసుకెళ్ళి భూమికి అప్పచెప్తాం. మట్టి నుండి పుట్టిన ఈ శరీరం మట్టిలోనే కలుస్తుందని పాట పాడుతాం కదా. సో ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ సమాధి చేస్తాం. అయితే మరి దేవ ఇష్టప్రసాద స్థితిలో చనిపోయి మరి డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారే పునీతులుగా వెలుగొంది మన కోసం ప్రార్థన చేస్తారు. మనం వారి కోసం ప్రార్థన చేయని అవసరం లేదు. అయితే మరి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఒకవేళ ఎవరైనా సరే పాపపు స్థితిలో చనిపోయి దేవేష్ట ప్రసాద స్థితిని పోగొట్టుకొని కనుక చనిపోతే అలాంటి వారు నిత్య నరకానికి లోనవుతారు. వారి కోసం ప్రార్థన చేసినా సరే ఉపయోగం ఉండదు. ఒకవేళ మరి పునీతులైతేనేమో వారి కోసం ప్రార్థన చేయని అవసరం లేదు. పాపాత్ములుగా నరకలోకానికి వెళితే ఇంకా వారి కోసం ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. మరి ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? ఇంకొక స్టేటస్ ఉంది. అదేంటి? ఏంటది? చెప్పండి. ఏంటి? ఉత్తరీయ స్థలం. అంటే దేవాష్ట ప్రదర్శిలో చనిపోయినప్పటికీ ఇంకా కొన్ని స్వల్ప పాపాల చేత ఇంకా పూర్తిగా పరిహారం గావించుకోకుండా ఉన్నట్లయితే అలాంటి వారు ఇదిగో ఉత్తరీయ స్థలంలో ఉంటారు. అంటే వారి రక్షణ ఖరారైంది, కానీ ఆ రక్షణ పొందే ముందు వారు శిక్ష అనుభవించాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మన రక్షణ కోసం ఈ లోకంలో జీవించినంతకాలం మాత్రమే పాటుపడగలం. చనిపోయిన తర్వాత ఏం చేసుకోలేం. సో ఉత్తరీయ స్థలంలో కనుక ఎవరైనా ఉన్నట్లయితే వారి రక్షణ కోసం వారు ఏం చేసుకోలేరు. అలాంటి వారు నా ప్రార్థన, నీ ప్రార్థన, మనందరి ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి కోసం ప్రార్థన చేయటం ద్వారా, వారికి దివ్య బలి పూజలు అర్పించడం ద్వారా, లేదా పరిహారం చేయటం ద్వారా వారు అన్ని పరిహారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వారు పరలోకంలో ప్రవేశిస్తారు. అప్పుడు పునీతుల జాబితాలు వెలుగొందుతారు. సో మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడు సమాధానం గారు ఎక్కడున్నారో మనకు తెలియదు కాబట్టి, మన నమ్మకం ఏంటంటే ఆమె జీవించిన జీవిత విధానాన్ని బట్టి, లేదా ప్రతి ఒక్కరు జీవించిన విధానాన్ని బట్టి ఆమె ఒకవేళ కనుక ఇంకా పరలోకానికి వెళ్ళకోకుండా ఉన్నట్లయితే, మనందరి ప్రార్థనకు ఎదురు చూస్తున్నట్లయితే, ఇదిగో ఈనాడు మనం చేసే ప్రార్థనలు, అర్పించే దివ్య బలి పూజ ఆమెకు ఎంతగానో మంచిని చేసి ఆమె దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని పొందుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ ఉద్దేశంతో మనం ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్పంచుకోవాలి. అయితే మృతుల కోసం ప్రార్థన చేయటం అనేది ఇందాక మనం విన్నాం మొదటి పాఠంలో మక్కబీయుల గ్రంథం నుంచి. మరి యూదా మక్కబీయుడు ఏ విధంగా ఆయన మరి కొన్ని వెండి నాణ్యాలు 2000 వెండి నాణ్యాలు ప్రోగు చేసి మృతుల కోసం కానుక సమర్పించారు. ఎందుకంటే ఆయన పునరుత్థాన విశ్వాసం ఇచ్చాడు. అదే మనం చదువుకున్నాం. అటు తరువాత అతడు తన సైనికుల నుండి 2000 వెండి నాణ్యములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరలా ఉత్థానమగునని విశ్వసించిన కనుక ఈ పుణ్యకార్యం చేయించాను. ఇది మనందరం కూడా చేసేది అదే. ఏం చేశాడు యూదా మక్కబీయుడు? 2000 నాణ్యాలు ఉండి సైనికుల కోసం ఆయన పాప పరిహార బలిని అర్పించాడు. ఎందుకు? పునరుత్థానం విశ్వసించాడు కాబట్టి. సో మనం కూడా విశ్వసిస్తున్నాం. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను
అని మనం విశ్వాస ప్రమాణం చెప్పినప్పుడల్లా కూడా మనం కూడా ఉత్తానం మంది విశ్వాసం ఉంచుతున్నాం. అందువలన మన విశ్వాసం ప్రకారమే ఈనాడు ఇదిగో ఈ యొక్క దీవెనలో పాల్పంచుకొని మరి సమాధానం గారి యొక్క ఆత్మ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి బైబిల్ పరంగా మంచివారు చెడువారు వారి గతి అలా ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో చక్కగా వివరించబడింది. సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు, అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి, తమ మరణాంతరము అపజయం పొందిన వాళ్ళ వలెను నాశనమగు వారి వలె చూపట్టరి, కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. చూడండి, సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఎవరైతే ఈ లోకంలో జీవించినప్పుడు మంచి జీవితం జీవిస్తారో, పుణ్య జీవితం జీవిస్తారో అలాంటి వారు శాంతిని అనుభవిస్తారని చెప్పేసి సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. వారు శాంతిని అనుభవించుచున్నారు. సత్పురుషులు శిక్షణ అనిపించిన వారి వలె చూపట్టినను అమరత్వం పొందేదమను నమ్మకం వారికి కలదు. ఎవరైతే సత్ప్రవర్తనతో ఈ లోకంలో జీవిస్తారో అలాంటి వారు అమరత్వం పొందుతారు, అంటే నిత్య జీవితం పొందుతారనే నమ్మకం కలిగి జీవిస్తారు. కాబట్టి వారు అందుకు తగిన విధంగా జీవిస్తూ దేవుని యొక్క దేవుని పొందుతూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆ అమరత్వం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే వారు శాంతిని అనుభవిస్తున్నారని చెప్పేసి సొలొమోను జ్ఞానం మనం చదువుకుంటాం. ఇంకా తర్వాత వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రం చాలా గొప్పది. ఈ లోకంలో మనం బాధలు అనుభవిస్తూ ఉంటాం, చాలామంది బాధలు అనిపిస్తాడు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ బాధలు, అరే నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను పూజకు వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, జపమాలు చెబుతున్నాను, ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బాధలు కొద్దిపాటివే, కానీ వాటి ఫలితం బహుమతి మాత్రం చాలా చాలా గొప్పది. ఏంటది? నిత్య జీవితం. నీవు ఈ లోకంలో అనిపించే యొక్క బాధలు, నిందలు, అవమానాలు, వీటి ద్వారానే నువ్వు పరిహరింపబడి తర్వాత అమరత్వాన్ని పొందడానికి నిన్ను సిద్ధపరచుకుంటున్నావు, నిన్ను తయారు చేసుకుంటున్నావు. ఎందుకు? నిత్య జీవితం అనే పెద్ద బహుమానం పొందడానికి. ప్రభు వారిని పరీక్షించ చూసి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులను తలంచెను. గుర్తుపెట్టుకోండి, ఈ బాధలు, అవమానాలు, నిందలు, కష్టాలు వచ్చినప్పుడు ఇవి పరీక్ష లాంటివి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఎందుకు? మిమ్మల్ని పరలోక రాజ్యం పొందడానికి యోగ్యులుగా చేయడానికి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అందువలన బాధలు, కష్టాలు, నిందలు వచ్చినప్పుడు మనం భీతిలో చెందకూడదు. ఇవి నా మంచి కోసం వచ్చినాయి, వీటి ద్వారా నేను దేవుని యొక్క కృపకు నేను లోన్ అవుతున్నాను, లేకపోతే కృపకు నేను పాత్రురాలు అవుతున్నాను అని చెప్పేసి అందరం నమ్మకంతో వాటిని అనుభవించి దాని ప్రకారం మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి తప్ప వాటి నుంచి పారిపోవటము, వారి అయికుండా రాకుండా ఉండాలని చెప్పి అనుకోవటం అది సరైనది కాదు. యేసుప్రభు చెప్పారు, ఏం చెప్పారు? మీరు నన్ను అనుసరించాలంటే మీ శిలువలను ఎత్తుకొని మీరు నన్ను అనుసరించాలన్న. ఎందుకు? ఇవన్నీ కూడా పరీక్షలు అంటే ఎందుకు? దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకు? తన సన్నిధిలో ఉండటానికి, మీరు యోగ్యులా కాదని తెలియజేయటానికి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అందువలన వాటిని మనం విజయం సాధించినప్పుడు, ఆ పరీక్షలు ఎదుర్కొని విజయం సాధించినప్పుడు దేవుడు నీవు యోగ్యురాలివి, నీవు యోగ్యుడవు, రా వచ్చి ఇదిగో కుడి ప్రక్క నుండి నాది పరలోకం రమ్మని చెప్పేసి దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు. అందువల్ల నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మంచివారి గతి, చెడ్డవారి గతి గురించి చక్కగా సొలొమోను జ్ఞాన గ్రంథం మనం చదువుకున్నాం. ఇంక తర్వాత దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఉత్థానము, బహుమతి గురించి చక్కగా వివరించబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును, అప్పుడు విపత్కాలం ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. గుర్తుపెట్టుకోండి, మనందరి తాపత్రయం ఈ లోకంలో జీవించేది ఎందుకో తెలుసా? జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయించుకోవటానికి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఏదైనా జరిగితే మనకి నా పేరు జీవ గ్రంథంలో ఉంటుందా ఉండదా? ఎవరికి వారే సమాధానం, నాకు చెప్పనవసరం లేదు, నేను కూడా చెప్పను. ఎవరికి వారే పరీక్షించుకోండి. ఈ క్షణంలో నాకేదైనా సంభవించినట్లయితే నా పేరు జీవ గ్రంథంలో ఉంటుందా? జీవ గ్రంథంలో ఉండాలంటే ఏం చేయాలో ప్రభు తన సువార్తలో మనకి చక్కగా వివరించారు. మనం జీవం పొంది ఉండాలంటే, మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి ఉండాలంటే, మనం దేవునితో ఐక్యమై ఉండాలంటే ఏం చేయాలో
యేసు ప్రభు మనకి సువార్తలో తర్వాత అపోస్తులు పునీతులు పునీత పౌలు గారు మనకి ఎన్నెన్నో విషయాలు మనకు తెలుపుతున్నారు. ఆ కాలం సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవించరు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించిన వారిలో చాలామంది సజీవులగుదురు. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయో అలాంటి వారు లోకాంతేన ఆత్మ శరీరాలతో లెగుస్తారని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తుంది. ఇదే మనందరి విశ్వాసం. అందుకే మన విశ్వాసంలో ఏం చెబుతాం? శరీరమే కొత్తానాన్ని విశ్వసిస్తున్నాను. ఎప్పుడ జరిగేది? లోకాంత్యాన. ఆత్మ శరీరాలు మళ్ళీ ఎడబాటైన ఆత్మ శరీరాలు మళ్ళీ రెండు కూడా కలిసిపోతాయి. రీయూనియన్ అంటాం. ఎప్పుడు? దేవునితో మనం ఐక్యమైనప్పుడు, దేవుని యొక్క సమాధానం మనం పొందటానికి పాత్రలగినప్పుడు. అందువలన అప్పటికే మరణించి సమాధి చేయబడిన వారు అనేక మంది జీవంతో లెగుస్తారని చెప్పేసి అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించే వాళ్ళు చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవం పడేదురు. అందరూ లెగుస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడి ఉంటాయో, ఎవరైతే దేవుని ఇష్టప్రశస్తిలో చనిపోతారో, ఎవరైతే పాప పరిహారం చెల్లించి తర్వాత మరి పరలోకంలో ప్రవేశించిన యోగ్యులు అవుతారో అలాంటి వారు మాత్రమే ఇదిగో సజీవులు అవుతారు, వారు నిత్యం పొందుతారని చెప్పేసి దానియేలు గ్రంథంలో మనకు తెలియజేయబడింది. ఇవన్నీ జరగాలంటే మనం ఆ విధంగా మనకు జరగాలంటే ఏం చేయాలి? దాదాపు మనం సువార్త పఠనం యోహాను సువార్త 6వ అధ్యాయం గమనించినట్లయితే 5 వారాల నుంచి మనం ఇదే సువార్త చదువుతున్నాం. యేసు ప్రభు చేసిన అద్భుతం మొట్టమొదట ప్రజలకు బోధించారు. తర్వాత వారిని పస్తులుగా పంపడానికి ఇష్టం లేదు, వారికి ఏదైనా ఆహారం సమకూర్చమంటారు. తర్వాత అక్కడ ఆహారం ఉందన్నప్పుడు కేవలం మరి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు వారిని అద్భుత విధంగా పంచిపెడతారు. తర్వాత యేసు ప్రభు అసలు ఎందుకు చేశారు అద్భుతం? తర్వాత వాక్యాలు మనకు తెలియజేస్తాయి. భవిష్యత్తులో ఏ విధంగా తనను తాను మనకి జీవాహారంగా ప్రసాదించబోతున్నారు, తన శరీరాన్ని మనకి దివ్య ఆత్మగా ఔషధంగా మరి తన రక్తాన్ని మనకు దివ్యపానంగా ఎట్లా ఇవ్వబోతున్నారో ప్రజలకు నేర్పడానికి, తెలియజేయడానికి, బోధించడానికి యేసుప్రభు దాదాపు చాలా కష్టపడ్డారు. యేసుప్రభు చాలా సులువుగా అన్ని విషయాలు కూడా నేర్పారు అందరికీ. 2 విషయాలు తప్ప. మనం గమనించినట్లయితే ఆయన ఉత్తమ బోధకుడు, ద బెస్ట్ టీచర్. ఆయన మించినట్టు ఉపాధ్యాయుడు ఇంకెవరు లేరు. అయినప్పటికీ ప్రభు కూడా కొంచెం కష్టపడ్డారు. 2 విషయాలు. మిగతా విషయాలన్నీ కూడా సులువుగా బోధించారు. 2 విషయాలు ఏంటంటే, ఒకటి కష్టాలు పడటం. తన కష్టాల గురించి చెబుతూ నన్ను అనుసరించే వాళ్ళు మీరు కూడా కష్టపడాలని చెప్పేసి, మీరు కూడా సులువుల వల్ల ప్రభు చెప్పినప్పుడు శిష్యులు ఇష్టపడలేదు. పేతురు గారు వారించారు, ఏంటి ప్రభు మీరు దేవుని కుమారుడివి, మెస్సయ్య, రక్షకుడివి, నీవు చనిపోవటం ఏంటి, నువ్వు బాధలు పడటం ఏంటి, అది జరగకూడదు అన్నట్టుగా వారిస్తాడు. అంటే చూడు, ఇష్టం ఉండదు. ప్రభు చాలా కష్టపడ్డారు. పదే మీరు చూడండి, తన యొక్క ప్రస్తావన దాదాపు 3-4 సార్లు తీసుకొస్తారు యేసు ప్రభు. తన యొక్క శ్రమల గురించి, శ్రమల పాత్ర గురించి. చివరికి వెళ్ళే ముందు కూడా, యెరూషలేముకి వెళ్ళే ముందు కూడా ఆయన ప్రస్తావిస్తారు. కానీ అది ఇంకా వాళ్ళకి వంట పట్ల, వారికి ఇంకా అర్థం చేసుకోలేదు. ఇక 2వ విషయం దివ్య సప్రసాదం గురించి. ఏ విధంగా తన శరీరాన్ని మనకి దివ్య భోజ్యంగా, తన రక్తాన్ని దివ్యపానంగా ఇవ్వబోతున్నాడో భవిష్యత్తులో, ఆ పాఠాన్ని కూడా తెలియజేయడానికి యేసు ప్రభు చాలా కష్టపడ్డారు. అది విన్న తర్వాత మొట్టమొదట తికమకబడ్డారు ప్రజలు, ప్రభుతో తర్కించారు. తర్వాత ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, ఎవరు వినగలడు అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు. చివరి వాక్యాలు మనం అంటే నిన్న ఆదివారంతో ముగిస్తాం అది, ఈ 6వ అధ్యాయం. కానీ చివరి వాక్యాలు చదివినట్లయితే చాలామంది ఈ వాక్యాలను ఏంటినా తన శరీరాన్ని ఇస్తానంటాడు, తన రక్తాన్ని ఇస్తామంటాడు, ఏంటిదని చెప్పేసి ఈ మాటలు వినడానికి చాలా కష్టంగా, కఠినంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు యేసుప్రభు. అప్పుడు ప్రభు అడుగుతారు. ప్రభు ఏమంటారు శిష్యులతో, 12 మంది శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతారు. దానికి సమాధానంగా ఎవరు? పేతురు గారు అంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభు, నీవు నిత్యజీవ మాటలు కలవాడవు, మేము నమ్మాం, సమస్తాన్ని విడిచిపెట్టేసాం, మేము నమ్మాం, మీరే మా శరణం, ఇంక మేము ఎక్కడికి వెళ్ళేది లేదు, సావైనా రేవని మీవే మా దగ్గరే అని చెప్పేసి ఆయన గట్టిగా చెబుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు చాలా చక్కగా మనకు వివరించారు. ఈ 6వ అధ్యాయంలో, మీ పితరుల ఎడారిలో మన్నాను భుజించి మరణించి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువారు మరణింపడు. ప్రభు చెప్పిన వాక్యం. నా శరీరాన్ని భుజించే వాళ్ళు ఎప్పటి కూడా మరణించరు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారం నేనే. ఈ ఆహారం ఎవడైనా భుజించినచో వాడు నిరంతరం జీవించును. ఇదే నిత్య జీవితం అంటే.
జీవగ్రంథంలో పేర్లు రాయబడాలంటే ఇదిగో యేసుప్రభు యొక్క శరీరాన్ని భుజించాలి. నిత్యజీవం పొందాలంటే, నీవు పరలోకంలో ప్రవేశించాలంటే, దేవునితో మళ్ళీ ఐక్యం అవ్వాలంటే, నీ ఆత్మ శరీరాలు కలిసి మళ్ళీ దేవునితో నిత్యం కలకాలం ఉండాలంటే ఇదిగో నీవు యేసుప్రభు యొక్క శరీరాన్ని నువ్వు భుజించాలి. ఇంకా ప్రభు చెబుతున్నారు, నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్యం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును, నేను వాని యందు నుందును. ఈ ఆహారం భుజించేవాడు ఎల్లప్పుడూ జీవించును. ఇవి ప్రభు పలికిన బంగారు వాక్యాలు. నిన్న కూడా చదువుకున్నాం ఈ వాక్యాలు మనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సమాధానం గారి యొక్క జీవితం అని ఆలోచిస్తే ఆమె ఇదిగో యేసు కొన్ని బహుశా మరి 100 అవ్వచ్చు, 1000 మా పూజలు అవ్వచ్చు. ఆమె దాదాపు 80 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు 85 సంవత్సరాలు జీవించింది. పుణ్య జీవితం. చాలా పెద్ద దేవుడు, చాలా బిగ్ ఏజ్ అనమాట. 85 సంవత్సరాలు అంటే బైబిల్ ప్రకారం 70 సంవత్సరాలే. అవునా? తెలియజేయండి. బైబిల్ ప్రకారం బాగా బలంగా ఉంటే 70 సంవత్సరాలా? అంతే. కానీ ఈమె 85 సంవత్సరాలు జీవించింది. నిండైన జీవితం, పరిపూర్ణ జీవితం. తర్వాత నాకు తెలిసి ఆమె వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడా ఇంకా రాగలిగినంత అన్ని రోజులు కూడా పూజకు వస్తానే ఉందనుకుంటున్నాను. మరి ఎప్పుడు ఆగిపోయిందో నాకు తెలియదు. మరి మంచం మీద ఇక ఉన్నప్పుడు మాత్రమే ఆగిపోయిందేమో. నాకు తెలిసి నేను ఉన్నంతకాలం, అంటే అప్పుడు నేను వెళ్ళేంతవరకు పూజకు వస్తానే ఉంది. తర్వాత ఎప్పుడు ఆగిపోయిందో నాకు తెలియదు. ఏదైనప్పటికీ ఆమె అనేక మార్లు దివ్య బలి పూజలో పాలు పంచుకుంది. అవసరమైనప్పుడు పాప సంగీతం చేసింది. తర్వాత దివ్య సప్రసాదాన్ని యోగ్యంగా స్వీకరించింది. ఖచ్చితంగా దేవుడు ఆమెకు నిత్య జీవితం ఇస్తారని మనందరి నమ్మకం. ఏదైనప్పటికీ మనం మానవులం, తెలుసో తెలియక పాపాలు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇంకా ఏమైనా సరే మరి పొరపాట్లు ఉన్నట్లయితే మరి ఈ ప్రార్థన ద్వారా, మనం అర్పించే దివ్య బలి పూజ ద్వారా, చేసే ప్రార్థన ద్వారా, ఈ సంస్మరణ ద్వారా దేవుడు ఆమె తప్పులను మన్నించి ఆమెకు నిత్య జీవితాన్ని ఇచ్చి పరలోకంలో సకల దూతలతో సకల పునీతులతో కలిసి దేవుని స్తుతిస్తూ మనందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి ఇలాంటి నమ్మకంతో, విశ్వాసంతో ఈ దివ్య బలి పూజలు ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో మనం పాలు పంచుకుందాం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, మీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, మీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. నా గుండె గుడి తలుపులు తెరచి సంపూర్ణ హృదయతో అడుగులేసి తిని. నా గుండె గుడి తలుపులు తెరచి సంపూర్ణ హృదయతో అడుగులేసి తిని. ఏ వన్నెలేని ఈ చిన్ని కుసుమం, ఏ వన్నెలేని ఈ చిన్ని కుసుమం స్వీకరించుము, ఆశీర్వదించుము. స్వీకరించుము, ఆశీర్వదించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింపచెత్తగించితివి. ఈ దినము మేము నీకు అర్పించి ఈ బలి నీ దాసురాలైన నాగదేశి సమాధానం నీతో సఖ్యతబడి తిరిగి జీవంతో లేసు భాగ్యమును పాత్రలగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నెచ్చుడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరమును సదా నీకోసం జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగం చేసెను. కావున దూతల గాయక బృందములతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమును అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు యేసేబు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరోధక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాచార పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నవ్వోసలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన నాగదేశి సమాధానము అను నీ సేవకురాలని జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైనటువంటి ఈమె అతని ఉత్థానం ముందు పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమ గల శరీరమును పోలియనున్నట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునొచ్చిన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా
నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమనుడు మా యొక్క తండ్రి, నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుకునే పాత్రురాలు కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మయు స్వస్థత పొందెను. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన
మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచులమన్నా స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చుమితడే సదా సరయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చు ఇతడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై తిమిర జీవితాన వెలుగురే కైతడే మరణ భయములోన అభయ రక్ష ఇతడే తిమిర జీవితాన వెలుగురే కైతడే మరణ భయములోన అభయ రక్ష ఇతడే ఆత్మ సంగమించే అప్పరసము ఇతడే నిత్య జీవితంలో సత్యనేస్తమితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి దయచేసి అందరూ మోకరించండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుగాక. ఆమేన్. మహామధురతో మంచి యేసువా దాసుడని నేను మీ సముఖంలో మోకాళ్ళ మీద సాష్టాంగపడి నా చేతులు నా కాలం తొలచినారు, నా ఎముకలు అందించినారని మీ పేట పూర్వకాలమందు
దావీదు ప్రవక్త వచ్చించిన దానిని మా కళ్ళ ముందర చూచి మీ 5 గాయములను మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా అంతరంగమును విచారించు తలంపు చే ధ్యానించడి. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమను, సుకృత తలంపులను, నా పాపల మీద నిజమైన మనస్తాపమును వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి చేస్తువా మిమ్ము నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరణించిన నాగదేశి సమాధానం గారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక బహుమానాన్ని దయచేయడానికి మరి ఈరోజు వారి యొక్క దినము రోజు. ఈరోజు మరి ఆమె ఆత్మ ఒకవేళ ఉత్తరించు స్థలాల్లో ఉండవచ్చేమో, ఎక్కడ ఉందో తెలియదు. కాబట్టి మనము వారి కోసం ప్రార్థన చేయాలని, అలాగే మనం బైబిల్ గ్రంథము కూడా మరణించిన ఆత్మల కోసం ప్రార్థన చేయాలని చెబుతూ ఉంది. కీర్తన 115, 17, 18, అదేవిధంగా సేరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము కూడా. ఎందుకంటే మరణించిన వారంతట వారు ప్రార్థన చేసుకోలేరు. కాబట్టి వారు అదో లోకానికి, మౌన లోకానికి వెళుతూ ఉన్నారు. కాబట్టి జీవం ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రార్థన చేయగలరు. మనందరం మరి ఆ విధంగా ఆహ్వానించబడ్డాం, గురువులు, అదేవిధంగా విశ్వాసులుగా మనందరం. కాబట్టి ఈరోజు వారు ఉత్తరించు స్థలాల్లో ఉన్నట్లయితే తప్పకుండా పరలోకానికి దేవుడు ఈ పూజా బలి ద్వారా గొప్ప వరాన్ని అందించగలరు. ఎందుకంటే పునీత మౌనికమ్మ గారు తన కుమారుణ్ణి అయిన అగస్టిన్ గారిని అడిగిన ఒకే ఒక మాట, ఒకే ఒక విన్నపము, ఆస్తి అంతస్తులను కాదు, నేను మరణించినప్పుడు నా పేరు రాసి పీఠం మీద పెట్టి మరి నా ఆత్మశాంతి కోసం ఒక పూజా బలిని సమర్పించు అని తన కొడుకు అయిన అగస్టిన్ గారిని గొప్పగా అడిగింది. ఎందుకంటే పూజా బలి శ్రేష్టమైనది. ఈ పూజ ద్వారా వారి ఆత్మ శాంతిస్తూ ఉంది. మరి వారి తప్పిదాలను దేవుడు మన్నిస్తాడు. మరి ఈరోజు ఆహ్వానించబడిన గురువులు నాగదేశి అశోక్, వారి సోదరి, మరి వారి కుటుంబం అంతా గురువులను ఆహ్వానించి ఉన్నారు. మరి ప్రత్యేకంగా ముందుగా చెప్పినట్లుగా మన విచారణలో సుమారు 6 సంవత్సరాలు శుభార్త పరిచర్య, అదేవిధంగా మన సెయింట్ మేరీస్ స్కూల్లో కరస్పాండెంట్లుగా పనిచేసి మరి ప్రస్తుతం అమెరికా దేశంలో వారు సేవలు అందిస్తూ మన విజయవాడ మేత్రాసనకు అనేక విధాలుగా మరి వారి యొక్క సలహాలు, సూచనలు, అదేవిధంగా దైవార్చన విభాగంలో ప్రత్యేకమైన మరి సూచనలు ఇస్తూ మరి ఈరోజు మన మధ్యకు విచ్చేసి ఈ పూజా బలిని సమర్పించి, క్రైస్తవులకు మరణం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక ప్రారంభం, మరొక నూతన జీవితం. ఎందుకంటే క్రీస్తులో మనం జ్ఞానస్థానం పొందాం, క్రీస్తు వలె పునరుత్థానులుగా మారుతామని. కాబట్టి మన ప్రత్యేకతగా ఈరోజు నాగదేశి సమాధానం గారి యొక్క ఆత్మశాంతి కోసం పూజా బలిని సమర్పించి వాక్య పరిచయని అందించి మరి వారి కోసం ప్రార్థించిన మన ప్రియతమ గురువులు ఫాదర్ డేవిడ్ గారికి ప్రత్యేకతగా గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మరి అశోక్ వారి యొక్క సోదరి, వారి కుటుంబం తరపున మిగిలిన గురువులు ఫాదర్ బాలయేసు గారు చనిపోయినప్పుడు మరి వచ్చి వర్షంలో కూడా మరి సమాధి దగ్గరికి మేమిద్దరం వెళ్ళటం జరిగింది. మరి ఆ విధంగా వారి కుటుంబానికి బాధలో, దుఃఖంలో అండగా ఉన్నారు. బాలయేసు ఫాదర్ గారు మన సెయింట్ జోసెఫ్ బోర్డింగ్లో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి రోజు విచ్చేసినందులకు ఫాదర్ బాలయేసు గారికి, అదేవిధంగా మరి ఫాదర్ శ్రీకాంత్ సహాయక గురువులుగా గుడివాడ 1 టౌన్ ప్యారిష్లో సహాయక గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పూజలో పాలు పంచుకొని మరి సమాధానం గారి కోసం, వారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థించినందులకు ఫాదర్ శ్రీకాంత్ గారికి, అలాగే ఫాదర్ ఫ్రాన్సిస్ గారు
పామర్రు విచారణకర్తలు ఫాదర్ ఫ్రాన్సిస్ గారు. ఆయన అక్కడ ఉన్న చాలా సందర్భాల్లో మన విచారణ కోసం ప్రార్థిస్తూ ఉంటారు. వీళ్ళందరూ చాలామంది తెలుసు అనుకుంటా. మరి ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి అదేవిధంగా మన సహాయక గురువులు ఫాదర్ సిరాక్ అంబేద్కర్ గారికి, అట్లాగే ఫాదర్ కిరణ్ బండి కిరణ్ మన విచారణలో కొన్ని నెలలు సహాయ గురువులుగా పనిచేసి ప్రస్తుతం లూర్దు నగర్ విచారణలో విస్సన్నపేటలో మొదటిగా విచారణకర్తలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఫాదర్ బండి కిరణ్ గారికి. అట్లాగే ఫాదర్ గోని నరేష్ మన విచారణలో కొన్ని సంవత్సరాల క్రితం సుమారు 2 సంవత్సరాలు సహాయ గురువులుగా పనిచేసి ఇప్పుడు చనుబండ విచారణలో మొదటి విచారణగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరి అంత దూరం నుంచి వీరందరూ ఇచ్చేసి వారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థించినందుకు కుటుంబం తరపున మనందరం గురువులందరికీ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్స్. అట్లాగే ఇచ్చేసిన సిస్టర్స్కి మీ అందరికీ కూడా కుటుంబం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మన మాస్టర్ గారికి కూడా, కాంతారావు మాస్టర్ గారికి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరి అయిన నాగరి సమాధానం కొరకు నిన్ను అర్థించుచున్నాము. తన జీవితకాలంలో నీ నిత్య బంధనంలో భాగస్థురాలు ఆమె క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలం ఆనందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరుని వందనములు. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నడికివ్వండి. మా యొద్ద అప్పపండు వారు మేము మన్నించట్లు మా ఎప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక మమ్మల్ని రక్షించండి. సాదం చేత మరియమ్మ గారా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మనసును ప్రార్థించండి. పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదురగట్లే పుణ్యపుస్తకాలం మీకే స్తోత్రం గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత యేసేపు గారా, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ ఆరోగ్య మాత, మంచి ఆరోగ్యం దయచేయండి. నిత్య సహాయ మాత, సహాయం దయచేయండి. సకల సన్మనస్కులారా, మా కొరకు వేడుకోనండి. నా పాలక పునీతులారా, మా కొరకు వేడుకోనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.